మరి శ్రీకృష్ణుల వారి ద్వారకా నగరం కూడా ఉందని అంటున్నారు కదా సార్? నీ విధి కూడా అడుగుతావని ఊహించాను, అది కూడా చెబుతావు విను. మనోళ్ళు ద్వారకా అని దేన్నైతే చూపుతున్నారో అది ఒక పోర్టు మాత్రమే, నగరం కాదు. ఎలా చెప్పగలరు సార్? భాగవతంలో శ్రీకృష్ణుడికి 16,108 మంది భార్యలని చెప్పబడింది. ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క అంతఃపురం ఉండేదట. ఒక్కొక్క అంతఃపురంలో 10కి పైగా గదులుండేవట. ఈ లెక్కన కేవలం శ్రీకృష్ణుని భార్యలకే ఒక నగరం సరిపోదు. ఇప్పుడు సముద్ర గర్భాన కనుగొన్నామని చెప్పబడిన ద్వారక చాలా చిన్నది. శ్రీకృష్ణుని నగరం అని చెప్పబడిన ద్వారక, ఇప్పుడు చెప్పబడిన ద్వారక ఒకటి కాదు. మీరు చెప్పిన వాటిని బట్టి పురాణాలలో, హిందూ గ్రంథాలలో చెప్పబడినవి కల్పితాలే అనిపిస్తుంది సార్.